జగన్మోహన్ రెడ్డి గారు 18 మంది ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి. జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకు అంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చి వస్తారా? ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయి ఉంది. 18 కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పని చేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజలకు ఒక ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో తగరు అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. అక్కడ విపత్రమైన కార్యక్రమం జరిగి తొక్కిసలాటలో చనిపోవటం మనం చాలా బాధాకరమైన విషయం. అప్పటికప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితులను చూడాలి. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిస్థితుల్లో ఇదే అప్పుడు దేవుడికి సంబంధించినటువంటి టోకన్లు ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనలా. సో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం. మరి ఈరోజు సరైనటువంటి అక్కడ కట్టడి చేయలేక, సరైన పోలీసుని మెయింటైన్ చేయలేక, ఏ విధంగా అయితే వాళ్ళకి కూపన్లు ఇవ్వాలనేది ఒక మంచి ఒక బ్రాడ్ ఉద్దేశం లేకుండా ఏదో ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఒక గాడికి తోలినట్టు తోలి వాళ్ళని ఒక్కసారిగా అది తీసేతలకి వాళ్ళు చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళని పాపం ఎక్కడ వాళ్ళు చనిపోయినారు, ఎట్టున్నారో వాళ్ళని కనీస క్షతిగాచులను మేము పోయి చూసి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఏమైనా చూద్దామా, అసలు ఏం ప్రభుత్వం తరఫున ఏదైనా డిమాండ్ చేసి ఏమైనా ఇప్పిద్దామా అని చెప్పి ఆయన బయలుదేరితే రోడ్డు మీదంతా ఆటంకాలు. మీకు తెలియదు ఏముంది, ఉండే పేషెంట్ని డిశ్చార్జ్ చేసి పంపించేయమంటాం, లేకపోతే ఆయనకి పోలీసులు ఆటంకం వదిలేయటం. మరి ఆ వెహికల్లో మళ్ళీ లారీలు, మీకు అంతా తెలుసు, వెహికల్ లారీలు అన్నీ పెడితే నడిచిపోయి మళ్ళీ అటు పోయి లాస్ట్కి పోయి చేరినారు. ఈ లోపల కవర్లు ఇచ్చేసేసారంటారు. అంటే కవర్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం వాళ్ళకు ఉంది కాబట్టి తక్కనే చెప్పినాడు, కవర్లు ఇచ్చేసి మీరు వచ్చేసి ఆయన మీద యాంటీ చెప్పేది ఏంటంటే అటు జరిగిన తొక్కిసలాట్లో నీట్గా బార్కెట్స్ పెట్టి నీట్గా క్యూ లైన్ ఏర్పాటు చేసి 1 by 1 ఇవ్వకుండా మీరు చేసిన తప్పులకి మళ్ళీ కవర్లు ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కవర్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు తిట్టి చెప్తున్నారే, వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మళ్ళీ పెద్దోళ్ళు వాళ్ళు చూడటానికి వయసులో కూడా పెద్దోళ్ళు అయిపోయినారు. ఏమి మా నాలుగుకి ఎట్ట మలతాడు మలుతుంది అన్నట్టు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే వసతులు లేని సాగిచ్చున్నారు ఆయనకి, ఇంకా ప్రమోషన్ వస్తుందని ఆయన మాట్లాడిన మాటలమ్మ ఇది ఇవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని విచారించడానికి వస్తే మళ్ళీ కవర్లు తీసుకుపోయి ఇచ్చి ఈ కవర్ల ద్వారా వచ్చేసి ఆయన తిట్టమని చెప్పడం ఇదేమన్నా సినిమా అంటామా? ముందుగానే పోయి డాక్టర్కి పోయి చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి గారు 18 మంది